నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పార్టీ కోసం పనిచేసిన వారందరికీ తగిన గుర్తింపు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో 24 సొసైటీ అధ్యక్షులు సభ్యులతో చర్చించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రజల సౌకర్యార్థం అవసరమైన చోట్లకు బస్సు సౌకర్యం. చిట్టమూరు మండలంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. మనుబోలు మండలం పట్లపూడి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కోటమ్మ తల్లికి వైభవంగా ఆషాఢ పూజలు. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారందరికీ తగిన గుర్తింపు ఉంటుందని నూతనంగా నియమించిన 24 సొసైటీ అధ్యక్షులు సభ్యులు కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని గమల్లపాలెం ప్రాంతంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో 24 సొసైటీ నూతన అధ్యక్షులు సభ్యులతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గూడూరు 24 సొసైటీ అధ్యక్షులుగా కరుణాకర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. గూడూరు, కోట, వాకాడు అధ్యక్షులు సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి నామినేట్ పోస్టులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు నియమించిన చైర్మన్లు, సభ్యులు 2 సంవత్సరాల్లో పదవి కాలం ముగుస్తుందని, ఆ తర్వాత వేరే వారికి అవకాశం కల్పిస్తామన్నారు. అందరూ బాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. ఎవరో ఒకరు డబ్బును వేసేవాళ్ళు ఏ నాయకుడైనా, కానీ ఇక్కడ పరిస్థితి కాదు. ఎవరైతే పార్టీకి పనిచేశారో, ఎవరైతే ఆపదలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎవరు లేనప్పుడు ఎవరైతే పనిచేశారో వాళ్ళకే ఈరోజు సొసైటీ అధ్యక్షుల కమిటీలో 3 మ్యాన్ కమిటీ వేసాం. దాంట్లో ఎక్కడ కూడా రాజీ అయ్యే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా చూడండి, ఒకసారి చూసుకోండి. కోటేశ్వరరావు కాదు, ఎందుకంటే రెడ్డి కమ్యూనిటీలో మధ్యతరగతి రెడ్డి కమ్యూనిటీ మొత్తం ఈరోజు మనం చేసాం కాబట్టి మనం గెలిచాం. లేకపోతే చాలా కష్టం. ఎందువల్లంటే అందరూ వైఎస్ఆర్సీపీ అంటే రెడ్డి కమ్యూనిటీ పార్టీ అని చెప్పారు. కానీ ఈరోజు మనకి అందరూ మధ్యతరగతి కుటుంబీకులు, టోటల్ రెడ్డి కమ్యూనిటీ అంతా కూడా మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కాబట్టి తీశారు. కాబట్టి నా విజయం సునాయాసం అని చెప్పి నేను ఇక్కడ కూడా చెప్తాను. దానికి 2వ మాట కూడా లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా. మీ అందరూ సహాయ సహకారాలతో ఈరోజు శాసనసభ్యులు గెలిచి, అలాగే ఎక్కడ కూడా వివాదాస్పదం లేనటువంటి వ్యక్తులను ఈరోజు సొసైటీ అధ్యక్షులుగా చేశాం. 3 మ్యాన్ కమిటీ చేశాం. ఎక్కడ వివాదాలు, ఎవరిలో కూడా వివాదాలు లేవు. అందరూ కూడా సీనియర్స్ ప్లస్ అనుభవం వాళ్ళు. వేరే వాళ్ళని అయితే మనం ఎక్కడ వేయలే. కొత్త వాళ్ళని ఎక్కడ కూడా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చిన ఎవరిని వేయలే. చూసుకోండి ఒకసారి. అందరూ నా ఎలక్షన్లో చేసాం తప్ప వేరే వాళ్ళని ఎక్కడ కూడా అవకాశం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మా కమిటీ వాళ్ళందరూ కూడా విన్నపించుకుంటున్నా, ఎక్సెప్ట్ జగన్మోహన్ తప్ప. ఇంకా మరికొందరు మాట్లాడారు. మన ప్రాంతానికి జిల్లాలోనే ఆ గుర్తింపు సునీల్ కుమార్ గారు తెచ్చారు. అది మనందరం ఆయన చెడ్డ తెలుసుకోకుండా మంచి పేరు తెచ్చి ఈ సొసైటీని డెవలప్ చేసి ఇంకా మన గూడూరు నియోజకవర్గంలో మంచి సొసైటీ అని చెప్పేసి కావాలని మనం చేస్తున్నాను. అలాగే నేను ఇది 33 సంవత్సరాలు నేను సొసైటీ ప్రెసిడెంట్. అర్హులైన ప్రతి
ఆ సొసైటీ నందు ఏవైతే పనులు చేయాలో లోన్స్ అయితేనేవి ఎరువులు అయితేనేవి ఈ గూడూరు సొసైటీ చాలా పెద్దది. అట్లా ఎమ్మెల్యే గారికి ఎటువంటి చెడ్డపేరు లేకుండా అయితే సక్రంగా సరుకులైన అందరికీ చేసి అవతల పార్టీ వాళ్ళకి కూడా పేద రైతులందరికీ సహాయం చేసి వాళ్ళ చేత ఓటేయించుకునే దానికి మేము గట్టి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాము. వాళ్ళకే వాళ్ళే బుద్ధి వెళ్ళి తెలుగుదేశం గవర్నమెంట్ మంచి పని చేస్తుంది. మాకు ఈ విధంగా వాళ్ళలాగా ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లరాజు, రవీంద్రారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కోటారెడ్డి, భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం ఇక లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జోష్యం చెప్పారు. మనుబోలు మండల పరిధిలోని మడమనూరు గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలియడు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలతో మాట్లాడారు. మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలియడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నూనె లక్ష్మయ్య, ఉప సర్పంచ్ సుధీర్, షేక్ మాసూమ్ సాహెబ్ ఘన స్వాగతం పలికారు. ఆయన నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. స్థానిక ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారని, ఆ 5 ఏళ్లలో అరాచక పాలన సాగించారని వివరించారు. వైకాపా హయాంలో టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, చింతమనేని ప్రభాకర్, ధూళిపాళ్ల నరేంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డి తదితరులపై అక్రమ కేసులు బనాయించి తీవ్ర ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు. నేడు వల్లభనేని వంశీ, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వంటి మంచి నాయకులను వేధింపులకు గురి చేస్తున్నారంటూ జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని హయాంలో మురుగు కాలువల నిర్మాణంలో కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని, ఎక్కడికి వెళ్లినా మురుగు కాలువల్లో నీరు పోవడం లేదని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో అభివృద్ధి సంక్షేమం అమలవుతోందని ఆయన వివరించారు. మడమనూరు గ్రామానికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఒక్క ఊరు చూడండి, మనం ఇచ్చేది పెన్షన్స్ 3,02,00,000, తల్లికి వందనం 61 లక్షలు, దీపం 46 లక్షలు, అన్నదాత సుఖీభవ 1,10,00,000, సిసి రోడ్లు 30 లక్షలు, సిసి రోడ్డు ఫిఫ్త్ ఫైనాన్స్ వచ్చేసి 18 లక్షలు, ఆర్డబ్ల్యూఎస్ 69 లక్షలు. ఇవన్నీ తీసుకుంటే 9,08,00,000 ఒక్క మడమనూరు గ్రామానికి. పరిస్థితి ఏ గ్రామంకి వెళ్ళినా తల్లికి వందనం, గ్యాస్ కనెక్షన్స్, ఆర్డబ్ల్యూఎస్ వర్క్స్, పింఛన్లు కోట్ల రూపాయలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూసాం వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఘనకార్యాలు వాళ్ళ సొంత మనుషులు ఆ సైడ్ డ్రైన్స్ కట్టారు. ఒక్క డ్రైన్ లో కూడా ఆ మురికి నీళ్లు పారుదల లేదు, ఆగిపోయి స్టాక్ అయిపోయి, అది కూడా దాంట్లో నీళ్లు స్టాగ్నెట్ అయిపోయి జబ్బులు వస్తున్నాయి. ఏ ఊరికి పోయినా, నేను పోయినా, రాజగోపాల్ రెడ్డి పోయినా, శృతి పోయినా ఇదే కంప్. ఇప్పుడు నాకు కళ్ళారా అసలు ఇటువంటి మనుషులు ఉంటారా నాకు అర్థం కాలే. దోచుకునేది నువ్వు తిను దాంట్లో, కానీ ఆ స్లోపు అవుట్లెట్ వాళ్ళకి సైడ్ డ్రైన్స్ దేనికి? మురికి కాలువ నీళ్లు స్టాగ్నేట్ కాకుండా, జబ్బులు రాకుండా, పురుగులు రాకుండా బయట పోయేదానికి మురికి కాలువలు కోట్ల రూపాయలు కట్టింది. అసలు దానివల్ల మరింత నష్టం జరిగితే ప్రజలకి. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, చంద్రబాబు నాయుడు వచ్చి అందరినీ హెరాస్ చేస్తున్నా అంట. అతను చాలా పెద్ద మనిషి బిడ్డ. జగన్మోహన్ రెడ్డి లాంటి మంచి బిడ్డ ఇంకెవరు లేరు. ఒక చంద్రబాబు నాయుడు ఆయన అరెస్ట్ చేసినాడు, ఒక అచ్చెన్నాయుడు, ఒక కొల్లు రవీంద్ర, ఒక బీసీ జనార్దన్ రెడ్డి, ఒక ధూళిపాళ నరేంద్ర, ఒక జేసీ ప్రభాకర్ రెడ్డి, ఒక జేసీ అస్మిత్ రెడ్డి, ఒక బీటెక్ రవీంద్ర, ఉక్కు ప్రవీణ్, చింతమనేని ప్రభాకర్, చెల్ల రామచంద్రారెడ్డి, చెప్పుకుంటూ పోతే అలసిపోతాం. ఇప్పుడు ఆయన చెప్పాడు వల్లభనేని వంశీని, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కేసుల్లో పెట్టి ఇడికి ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళు మంచి బిడ్డలు, వీళ్ళందరూ దుర్మార్గులు. అది మాటకు వస్తే ఆయన ఆ బిడ్డ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఎంత మంచి పరిపాలన అందించాడు. సిగ్గుచేటయ్యా, ఒక ముఖ్యమంత్రిగా నీ పేరు చెప్పేదానికి సిగ్గుపడాలా రాష్ట్ర ప్రజలు? నువ్వు దుర్మార్గాలకి నెలవు నీ పరిపాలన. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, చల్లగిరి ప్రసాద్, మసూద్ సాహెబ్, మస్తాన్ సాహెబ్, మధు యాదవ్, చేరెడ్డి పద్మనాభరెడ్డి, మోపూరు ధనుంజయ రెడ్డి, వెందోటి భాస్కర్ రెడ్డి, పొన్నూరు అశోక్, లాయర్ కృష్ణయ్య, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల అవసరాలన్నింటినీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. చిట్టుమూరు మండలంలో జరిగిన సుపరిపాలనలో తొలియడు కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు ప్రాంతాలకు వెళ్లే బస్సులను ప్రారంభించారు.
కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని ప్రజల సౌకర్యార్థం పలు ప్రాంతాలకు నూతన బస్సు సర్వీసులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. చిట్టమూరు మండలంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కోట, చెన్నై బస్సు సర్వీసును ప్రారంభించారు. గతంలో దూర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేలు కోరిన నేపథ్యంలో బస్సును ఏర్పాటు చేశారు. కోట నుంచి వాకాడు, మల్లా వయా పూలతోట మీదుగా చెన్నైకు బస్సు రాకపోకలు సాగిస్తుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మల్లాం నుంచి తిరుపతి విద్యార్థుల కోసం కొక్కుపాలెం నుండి మల్లాం వరకు సర్వీసులు ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా మాయమాటలు చెప్పే ప్రభుత్వం కాదన్నారు. కూటమి ప్రభుత్వం చెప్పినవన్నీ చేస్తుందని ఆయన వివరించారు. చాలా సంతోషం. ఎందువల్లంటే అడిగిన వెంటనే ఎక్కడ బస్సు సౌకర్యం అవసరమో అక్కడికి చెప్పిన వారం రోజుల లోపల బస్సులు పంపిస్తున్నారు మా డిఎం గారు. గతంలో కూడా ఎప్పుడు నేను గతంలో ఎమ్మెల్యేకి పనిచేశాను, అప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు. ఇప్పుడైతే నిజంగా మా డిఎంకి, ఆర్ఎం గారికి, మంత్రి గారికి అసలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మా కిషోర్ ఎప్పటి నుంచో కూడా అన్నా తిరుపతికి చిట్టమూరు నుంచి బస్సు లేదన్నా ఖచ్చితంగా ఇవ్వాలన్నా అని చెప్పిన తర్వాత, అట్లాగే మా సునీల్ రెడ్డి కొక్కిపాడులో కొక్కిపాలెంలో పిల్లలు స్కూల్కి పోయేదానికి ఇబ్బందిగా ఉంది, ఖచ్చితంగా మీరు వేయించాలని చెప్పి గతంలో నేను ప్రోగ్రాం పెట్టినప్పుడు వచ్చినప్పుడు మా సునీల్ రెడ్డి చెప్పాడు. చెప్పిన వెంటనే నేను డిఎం గారితో మాట్లాడాను. ఆ బస్సు కూడా ఇప్పుడు దాదాపు 3 బస్సులు చెన్నైకి కూడా. ఎందువల్లంటే చుట్టుపక్కల మళ్ళా 40 గ్రామాలు ఉన్నాయి. 40 గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా వైద్య సదుపాయాల నిమిత్తం అర్జెంటుగా తిరుపతికి వెళ్ళాలన్నా, అలాగే చెన్నైకి పోవాలన్నా ఈ 2 బస్సులు ఉపయోగపడతాయి. అలాగే కుక్కిపాలెం సంబంధించిన బస్సు స్కూల్ బిడ్డలకి ఉపయోగపడేటువంటి బస్సు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా పెద్దలు, మా స్థానిక ఎలక్షన్ అబ్జర్వర్ మా శివకోటన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా అధ్యక్షులు మా కిషోర్ నాయుడు గారు, పెద్దలు మా గోపాలన్న గారు, అలాగే మా సునీలు, మా భారతమ్మ గారు, మస్తాన్ రెడ్డి గారు, అలాగే మా జనార్దన్ రెడ్డి గారు, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మా సర్పంచ్ గారు మా సర్పంచ్ గారికి, అలాగే మా పెద్దలు మదన్న గారికి, అలాగే కొత్తగా ఎన్నికైనటువంటి సొసైటీ సంబంధించినటువంటి నాయకులు మా కస్తూరయ్య గారు, అలాగే మా హరినాథన్న గారు, మా దేవుడు గారు, అలాగే మోహనయ్య గారు, వాసు గారు, వెంకటయ్య గారు, మణి, వీళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నా. నేను ధైర్యంగా ఒకటి చెప్తున్నా, ప్రశ్నలు కూడా మేము ఇచ్చినటువంటి నామినేట్ పదవులు గతంలో తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైతే కష్టపడి పనిచేశారో వాళ్ళకే ఇచ్చా. కొత్త వాళ్ళకి ఎవరికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మనగాక నిన్న ఎలక్షన్ ముందు వచ్చి మేము చేసాము అంటే వాళ్ళకి ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహిళల పట్ల గౌరవం లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం కోరారు. నాయుడుపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కోవూరు మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై వైకాపా మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పెళ్లకూరు, ఓజిలి, దొరవారి సత్రం మండలాల పార్టీ అధ్యక్షులు సంచి కృష్ణయ్య, విజయ్ కుమార్ నాయుడు, శ్రీనివాసుల నాయుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బచ్చల రవీంద్రారెడ్డి, అవధానం సుధీర్, న్యాయవాది గంగాప్రసాద్, పోలేరమ్మ ఆలయ చైర్మన్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఒక నీచపు ప్రవర్తనకి ఆద్యం పోశాడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఆయనకి ఈ రోజు కొత్త ఏమీ కాదు. అనవసరమైన పర్సనల్ విషయాలు ఎప్పుడు వాళ్ళకి ఆ కుటుంబానికి మాట్లాడే పరిస్థితి ఉంది. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా అదే విధంగా పర్సనల్ గా మాట్లాడతాడు. అదే కోవకు చెందిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఆయన బాటలోని ఆడవాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడేది వాళ్ళకి ఆనవాయితీ. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఒక రాష్ట్ర గవర్నర్ ని రాజభవన్ ని వేశ్యాగృహంగా చేశారని చెప్పిన మాట్లాడిన వ్యక్తి వాళ్ళ తండ్రి. ఇన్ని రోజులు గడుస్తున్నా సరే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు దానికి ఎలాంటి బాధ పడకుండా ఆ వ్యాఖ్యల్ని వైసీపీ నేతలు సమర్థించుకుంటూ వెళ్ళడం ఎంతవరకు సమంజసమో ఆ పార్టీ నేతలకే తెలియాలి. గతంలో పవిత్రమైన శాసనసభలోనే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారిని ఎలా అవమానించారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అలా మహిళల్ని అవమానిస్తున్నందుకే మితం చేశారు. అయినా కూడా ఆ పార్టీ నేతలకి ఇంకా బుద్ధి రావడం లేదు. ఆడవాళ్ళని అవమానించడం
కించపరుస్తూ మాట్లాడడం ఆ పార్టీ నేతలందరికీ కూడా మొదటి నుంచి అలవాటే. అదే విధంగా రాష్ట్ర ప్రజలు ఈ రోజు 11 సీట్లకు పరిమితం చేసి బుద్ధి చెప్పినా సరే ఆ పార్టీ నేతలు ఇంకా మారకపోవడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. యథా రాజా తదా ప్రజ అంటారు. రాజు ఎలా ఉంటే ప్రజలందరూ కూడా దాన్ని అనుసరిస్తూ ముందుకెళ్తారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తన తల్లిని గాని చెల్లిని గాని గౌరవించని స్థితిలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సమాన ఆస్తి హక్కు అడిగిన దానికి వాళ్ళ చెల్లిని బయటికి పంపించిన పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. అలాగే వాళ్ళ తల్లిని కూడా గౌరవించకుండా విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని టీడీపీ నాయకులు చేరెడ్డి పద్మనాభరెడ్డి అన్నారు. మనుబోలులోని కళ్యాణ మండపం సమీపంలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో దాని స్థానంలో కొత్త ట్రాన్స్ఫార్మర్ అమర్చి విద్యుత్ ను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ సమస్యనైనా పార్టీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణ ద్వారా ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివుడు రాజాగౌడ్, మోపూరు ధనంజయ రెడ్డి, పుట్టా మస్తాన్, పాడి శివయ్య, జనసేన నాయకులు జాకీర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మనుబోలు గ్రామంలో చిన్నపాటి వర్షం కోసం విద్యుత్ సరఫరా ట్రాన్స్ఫార్మర్ల రిపేర్ల వల్ల విద్యుత్ సరఫరా ఆగిపోవడం కారణం వల్ల ఈరోజు మేము మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో మేము ఒత్తిడి వల్ల ఈరోజు అప్పటికప్పుడే ట్రాన్స్ఫార్మర్ తెచ్చి జనాలకు ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫార్మర్ బిగించి మా అందరూ కలయికతో అందరికీ కనెక్షన్ ఇచ్చి రాత్రి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. రేపు ఇదే కూటమితో సక్రమంగా ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ రిపేర్లు జరిగినా మేము దగ్గరుండి అన్నీ సక్రమంగా చేయించి ప్రతి ప్రజలు ఇబ్బంది లేకుండా వాళ్ళకు కావాల్సినటువంటి సప్లైని అందించగలవారము. ఏదైనా రిస్కులు ఉంటే మాకు తెలియజేయండి. మేము తెలుగుదేశం పార్టీ తరఫున మా మండల ప్రెసిడెంట్ పొన్నూరు రామకృష్ణయ్య గారికి, మా ఎమ్మెల్యే సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులున్నా మేము చేయగలము. ఇందులో మా పార్టీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలలో అన్ని కూడా కొనా వరకు మేము పట్టుకురాగలము అని చెప్తున్నాము. ఇందులో శివుడు రాజాగౌడు, మోపూర్ ధనంజయ రెడ్డి, పుట్టా మస్తాన్, శివయ్య యాదవ్, జాకీర్ బాయ్ అందరం కలిపి, సురేష్ అందరం కలిసి ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే మాకు తెలియజేస్తే మేము సకాలంలో స్పందించి చేయగలము. వాహన నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని, మొదటిసారిగా అపరాధ రుజుము విధిస్తున్నామని జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ తెలిపారు. తిరుపతి సమీపంలోని కరకంబాటి రహదారిపై అధికారులు ద్విచక్ర వాహన తనిఖీలు చేపట్టారు. డ్రైవింగ్ లైసెన్సులు, వాహన పత్రాలు అన్ని ఉన్నాయో లేదో వారు పరిశీలించారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ వాహన తనిఖీల్లో మోటార్ వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు, అతికానాస్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఓన్లీ ఫైన్ తోనే పోతే సెకండ్ అఫెన్స్ అయితే కంపల్సరీగా లైసెన్స్ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. అట్లాగే మీ యొక్క వెహికల్ ని ప్రాసిక్యూట్ చేస్తారు, అంటే మీ డ్రైవర్ని ఓనర్ ఇద్దరిని కూడా ప్రాసిక్యూట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా గమనించుకోమని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకోటి ఫస్ట్ అఫెన్స్ కాబట్టి ఓన్లీ ఫైన్ తోనే పోతే సెకండ్ అఫెన్స్ అయితే కంపల్సరీగా లైసెన్స్ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. అట్లాగే మీ యొక్క వెహికల్ ని ప్రాసిక్యూట్ చేస్తారు, అంటే మీ డ్రైవర్ని ఓనర్ ఇద్దరిని కూడా ప్రాసిక్యూట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా గమనించుకోమని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మనుబోలు మండలం మడ్లపూడి గొల్లపాలెం పంచాయతీ పరిధిలోని గ్రామంలో ఓజిలి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో కావూరి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన గ్రామాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించారు. 50 మంది యువకులు రక్తదానం చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఓజిలి వెంకటేశ్వర్లు, ఈగా సురేష్, నెల్లూరు అజయ్ కుమార్, ఓజిలి సుధాకర్, పందిపాటి సుధీర్, శేఖర్, హరి తదితరులు పాల్గొన్నారు. మా సార్ గౌరవనీయులు శ్రీ శ్రీనివాసరావు గారు సార్ పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ సార్ సొసైటీ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నాము. కావున ప్రతి ఒక్కరు ఈరోజు వచ్చి రక్తదానం ఇచ్చి ఎంతో ఆహ్లాదకరంగా సంతోషంగా ఈ యొక్క పుట్టినరోజుని కోలాహలంగా జరుపుకున్నాము.
ఈ గొట్లపాలెం సార్ రావడం ఎంతో అదృష్టకరం. ఎందువల్ల అంటే ప్రతి సేవా కార్యక్రమంలో ఎవరైనా ఏ ఇబ్బంది వచ్చినా కానీ సార్ కాడికి వస్తే ప్రతి ఒక్కరు చేస్తున్నాడు. ఏది గుడి అయినా, బడి అయినా, స్కూల్ అయినా, మంచి అయినా, చెడు అయినా సార్ దగ్గర కానీ వస్తే లేదు కాదు అనకుండా ఖచ్చితంగా సాయం చేసినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి మా సారు శ్రీనివాసరావు సారు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ ఎల్లప్పుడూ మనసారా కోరుకుంటున్న నా పేరు అజయ్ కుమార్. సంతోషంగా ఉండాలని కోరుకుంటూ 2 నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆషాఢ పూజలు వైభవంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు అమ్మవారికి సార సమర్పించారు. మేళ తాళాలతో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. కోటమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పార్టీ కోసం పనిచేసిన వారందరికీ తగిన గుర్తింపు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో 24 సొసైటీ అధ్యక్షులు సభ్యులతో చర్చించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రజల సౌకర్యార్థం అవసరమైన చోట్లకు బస్సు సౌకర్యం. చిట్టమూరు మండలంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొని బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. మనుబోలు మండలం పట్లపూడి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కోటమ్మ తల్లికి వైభవంగా ఆషాఢ పూజలు. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.